హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్‌ని. చాలామంది అంటుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక అనిశ్చితి ఉంటుంది. నాయకులకు గానీ, ఇతరులకు గానీ విలువ ఉండదు అని చెప్పి. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. అక్కడ ఎవరికి ఏం జరుగుతుందో తెలీదనే ఒక విమర్శ తరచూ స్వయం అప్రకటిత మేధావులంటూ కొందరు ఉంటుంటారు గదా! అప్పుడప్పుడు వేదికలపై వచ్చి మాట్లాడేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు తరచూ చెప్పే మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే పరిస్థితి గురించి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులకు విలువ ఉండదు అనే విషయంపై గానీ. కానీ వీళ్ళంతా స్వయం ప్రకటిత మేధావులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారని ఎందుకంటారంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇతర పార్టీలకి చాలా తేడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కేంద్ర కార్యాలయంలో ఎలాంటి విషయాలు, ఎలాంటి అస్పష్టత ఉన్నా లేకపోయినా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికే పరిమితమయ్యే అంశం. కానీ కూటమి ప్రభుత్వ హయాంలో ఈ 2 ఏళ్ల అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఈ 2 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని అంశాలపై ఎన్ని పోరాటాలు చేసింది, ఎంతగా ఉద్యమించింది, ఎన్ని అంశాలు లేవనెత్తింది, ఎన్ని అంశాలను కౌంటర్ చేసింది అనే విషయాన్ని గనక పరిశీలిస్తే కూటమి ప్రభుత్వం ఎందుకు డిఫెన్స్‌లో పడిపోయిందో ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వం ప్రతి అంశంలోనూ డిఫెన్స్‌లో పడిపోతుంది అంటే, అక్కడ కూటమి ప్రభుత్వం నిర్వాకం కంటే కూటమి ప్రభుత్వ నిర్వాకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సమర్థవంతంగా ప్రజల్లో తీసుకువెళ్తుంది అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. దీనికి కేంద్ర కార్యాలయం నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కరడుగట్టినటువంటి వైఎస్ జగన్ అభిమానులు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కరడుగట్టినటువంటి వైఎస్ జగన్ అభిమానించే నాయకులు ఉన్నారు. వైఎస్ జగన్ గీత గీస్తే దాటని నేతలు ఉన్నారు. అటువంటి నేతలు ఉన్నారు కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ వైఫల్యాలని ఎప్పటికప్పుడు చాలా సమర్థవంతంగా ఎండగడుతోంది. అటు కూటమి ప్రభుత్వానికి కూడా ఒక చెక్ అనేది ఎప్పటికప్పుడు పడుతుంది. పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోతుంది. ఈ డిఫెన్స్‌లో పడిపోవడం అనేది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. రైట్ ఫ్రమ్ ద మెడికల్ కాలేజ్ ఇష్యూ మనకు తీసుకుంటే, మెడికల్ కళాశాలలు వాస్తవానికి వైఎస్ జగన్ హయాంలో 17 మెడికల్ కళాశాలలు తలపెట్టారు ఆయన. ఆయన హయాంలోనే 6 పూర్తయ్యాయి. మరొకటి పులివెందుల పూర్తయినా సరే ఎన్ఎంసీ అనుమతి రిజెక్ట్ చేసిన కారణంగా అది పెండింగ్లో ఉంది. మిగిలిన 10 మెడికల్ కళాశాలలు దాదాపు 30-50% నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి మెడికల్ కళాశాలలు. ఈ మెడికల్ కళాశాలల నిర్మాణాన్ని పక్కన పెట్టేసింది కూటమి ప్రభుత్వం. పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు పీపీపీ విధానాన్ని తీసుకొచ్చింది. టెండర్లు కూడా కాల్ఫర్ చేసింది. కానీ అదే సమయంలో వైఎస్ జగన్ ఇచ్చినటువంటి ఒకే ఒక్క వార్నింగ్, అంటే వైఎస్ జగన్ ఏ విధంగా వైఎస్ జగన్ అనే ఒక పేరు కానీ, వైఎస్ జగన్ అనే ఒకే ఒక వ్యక్తి కానీ పార్టీని ఎంతలా కంట్రోల్లో పెడుతున్నారు, అంతే సమయంలో పార్టీని కంట్రోల్లో పెట్టడమే కాకుండా కూటమి ప్రభుత్వానికి సైతం ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఒక వార్నింగ్ ఇష్యూ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని సైతం అంటే 164 సీట్లు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వాన్ని సైతం కేవలం 11 సీట్లు వచ్చినటువంటి వైఎస్ జగన్ ఏ విధంగా భయపెడుతున్నారనేది ఇక్కడ మెడికల్ కళాశాలల అంశం మనకు చాలా క్లియర్ కట్ ఉదాహరణ. ఆయన ఇచ్చినటువంటి ఒకే ఒక్క వార్నింగ్ ద్వారా ఇప్పటికొచ్చి ఒక్క వ్యక్తి కూడా టెండర్ దాఖలు చేయనటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా డిఎస్సికి సంబంధించినటువంటి విషయంలో కానీ, ఆ తర్వాత ఆక్వా రైతుల విషయంలో కానీ, మామిళ్ళపల్లి మ్యాంగో రైతుల విషయంలో కానీ, పొగాకు రైతులు కానీ, తర్వాత ఆఖరికి ఏ అమరావతి రైతులైతే గత ఎన్నికల్లో వైఎస్ జగన్కు వ్యతిరేకంగా ఓటేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారో ఆ అమరావతి రైతులు కూడా వైఎస్ జగన్నే నమ్ముకున్నటువంటి పరిస్థితి. వైఎస్ జగన్ను కలుసుకొని తమ బాధలు విన్నబుచ్చుకున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ వైఎస్ జగన్ అనే తర్వాత ఆఖరికి ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి గాది సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారం. గాది సాయికృష్ణ వ్యవహారంలో కూడా ముందుగా అంబటి రాంబాబు, ముందుగా బార్ అసోసియేషన్ అడ్వకేట్లు, ఆ తర్వాత వచ్చినా సరే పట్టించుకోలేదు. తర్వాత అంబటి రాంబాబు రంగంలో దిగాక కొద్దిగా కదలికి వచ్చింది. ఇక వైఎస్ జగన్ స్వయంగా ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడిన తర్వాత మాత్రం పరిస్థితి ఒక్కసారిగా షేక్ అయింది. ప్రభుత్వంలో ఒక కదలిక వచ్చింది. వెంటనే సీఐ నాగరాజుపై రాత్రికి రాత్రి కేసులు కట్టి ఆ తర్వాత 4-5 రోజులుగా అతను అరెస్ట్ కూడా చేశారు. ఇన్ని పరిణామాలు చకచకా జరిగినాయి. కేవలం 40 రోజుల వరకు మౌనంగా ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఎప్పుడైతే వైఎస్ జగన్ ఆ కుటుంబాన్ని పరామర్శించారో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. సో ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, దీనికి తగ్గట్టు ఎప్పటికెప్పుడు వైఎస్ జగన్ ఒక గీత గీస్తే ఆ గీత దాటని నేతలు ఉన్నారు పార్టీలో. వైఎస్ జగన్ ఒక మాట చెప్తే అదే పార్టీ లైన్గా భావించి మాట్లాడే కార్యకర్తలు ఉన్నారు పార్టీలో. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పరిస్థితి ఎంత అస్తవ్యస్తంగా, ఎంత అగమ్య గోచరంగా, ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనే విషయంపై స్పష్టత లేకపోయినా సరే
నాయకుడంటే భయం, నాయకుడంటే గౌరవం, నాయకుడు ఒక మాట అంటే దాటకూడదనే నేతలు ఇంకా ఉన్నారు. అటువంటి నేతలు ప్రధానంగా అంబటి రాంబాబుని చెప్పుకోవాలి, లేదా పేర్ని నానిని చెప్పుకోవాలి, కొడాలి నానిని చెప్పుకోవాలి. ఇటువంటి నేతలు ఉన్నంత కాలం వల్లభనేని వంశీని చెప్పుకోవాలి. ఇటువంటి చాలా పేరుకు లెక్క వేళ్లపై లెక్క కట్టే నేతలు ఉన్నారు కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లు వచ్చినా సరే 164 సీట్లు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఇంకా భయపెడుతూ వస్తోంది. సో ఇక్కడ పేర్ని నాని కానీ, అంబటి రాంబాబుని కానీ, వైఎస్ జగన్ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, పార్టీని కానీ, కూటమి ప్రభుత్వ నేతలు కానీ, ఏ ఒక్కరు కానీ చిన్న మాట అన్నా సరే వెంటనే బయటకు వచ్చి 4 దులుపులు దులిపేసి వెళ్ళిపోతుంటారు. చాలా స్పష్టంగా మాట్లాడతారు. అన్ని సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తుంటారు. ఇక్కడ పేర్ని నాని కానీ, అంబటి రాంబాబు కానీ ఇదంతా చేసేది కేవలం వైఎస్ జగన్ దృష్టిలో పడితే తమకేదో మంత్రి పదవి వస్తుంది, వచ్చే ప్రభుత్వం అధికారంలోకి వస్తే అనే ఆశతో ఏమాత్రం కాదు. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ నుంచి వాస్తవానికి కాంగ్రెస్లో వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి వెంట ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత వైఎస్ జగన్ వెంట ఉన్నటువంటి నేతలు. వైఎస్ జగన్ అంటే పిచ్చి అభిమానం వీళ్ళకి. అటువంటి నేతల్లో తాజాగా కొడాలి నాని వచ్చి చేరారు. కొడాలి నాని తర్వాత వల్లభనేని వంశీ వచ్చి చేరారు. ఈ నేతలందరూ ఇద్దరు కాపు సామాజిక వర్గానికి కాపు కాస్తుంటే మరో ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి కాపు కాసే నేతలు. సో ఇక ఇద్దరు కాపు సామాజిక వర్గ నేతలు, ఇద్దరు కమ్మ సామాజిక వర్గ నేతలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ జగన్ అంటే పడి చచ్చేవాళ్ళు, వైఎస్ జగన్ అంటే అపారమైనటువంటి అభిమానం కురిపించేవారు. సొంత సామాజిక వర్గం పక్కన ఉన్నా సరే ఏ ఆలోచన కూడా చేయనటువంటి నేతలు, అలాంటి ఆలోచన కనీసం దరిదాపుల్లో కూడా రానివ్వనటువంటి నేతలు. సో ఇలాంటి నేతలు ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా స్ట్రాంగ్గా ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని, ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ వైఫల్యంలో కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇరుకున పెడుతుంది, కూటమి ప్రభుత్వం ఇంతలా డిఫెన్స్లో పడిపోవడానికి కారణం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ జగన్ అంటే పడి చచ్చే అభిమానులు, వైఎస్ జగన్ అంటే పడి చచ్చే నాయకులు, వైఎస్ జగన్ ఒక గీత గీస్తే ఆ గీత దాటనేటువంటి నేతలు ఉన్నారు కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా రోజుకు బలోపేతం అవుతుంది. రానున్న 2029 ఎన్నికల్లో ఒక సవాల్ విసురుతోంది, వచ్చేది మా ప్రభుత్వమే అని. అందుకే కూటమి ప్రభుత్వానికి కూడా ఆ భయం పట్టుకుంది. ఆ భయాన్ని కౌంటర్ చేసుకోవడానికే నానా తిప్పలు పడుతోంది.